ఈరోజు మార్నింగే మా హస్బెండ్ ఫ్రెష్గా వెజిటేబుల్స్ తెచ్చారు. అందులో డ్రమ్ స్టిక్ కూడా ఉండే, చాలా బాగుండే, లేతగా ఉండే అనమాట. సో ఇంకా ఎప్పుడు పప్పుచారు ఎందుకు అని చెప్పేసి మునక్కాయ ఎగ్ వేసి పులుసు చేద్దామని అనుకున్నాను. సో దానికోసం అయితే ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ మంచిగా స్లైస్లా కట్ చేసుకొని, ఎక్కువ బ్రౌన్ చేయొద్దు, జస్ట్ ఇట్లా పింకిష్గా అయిపోయిన తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఉప్పు కూడా వేసేయాలి అండ్ డ్రమ్ స్టిక్స్ వేసేయాలి. మంచిగా కలుపుకోవాలి, చూస్తూ ఉండాలి, అడుగంటుతుంది. సిమ్లో పెట్టి మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే పసుపు, కొంచెం కారం, ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, గరం మసాలా, అది వేసేసి మంచి కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇందులో మనం ఏమంటారు చింతపండు పులుసు కొంచెమే అనమాట, ఇది మంచిగా తీసుకొని పులుసు వేసేసేయాలి. కొంచెం తగినంత వాటర్ వేసుకొని మంచి బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసేయాలి. లాస్ట్కి కొత్తిమీర వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. నచ్చితే లైక్ చేయండి.